बिस्मिल्लाहिर्रहमानिर्रहीम लेसन नंबर 26 लेसन नंबर 26 అలామాతే వక్ఫ్ అలామాతే వక్ఫ్ అంటే సింబల్స్ ఆఫ్ వక్ఫ్ వక్ఫ్ అంటే మీకు తెలుసు కదా వక్ఫ్ అంటే ఆగడం ఆగడం వక్ఫ్ అనగా ఆగుట ఆగడం ఖురాన్ చదువుతూ ఎక్కడ ఆగాలి మరియు ఎక్కడ ఆగకూడదు దీనికోసం ఖురాన్ మజీద్ లో అనేక చోట్ల కొన్ని గుర్తులు ఆ రాయబడి ఉన్నాయి వాటి సూచనల ప్రకారం చదవాలి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఈ గుండ్రాన్ని గుర్తును ఆయత్ అంటారు ఇక్కడ ఆగాలి మామూలుగా ఖురాన్ లో ఇలా ఆయత్ ఈ గుండ్రాన్ని గుర్తు వస్తే ఇక్కడికి ఒక ఆయత్ పూర్తి అవుతుంది అని ఇక్కడ మనం మామూలుగా ఏమంటే ఆగాలి లేదు కలిపి చదవాలనుకున్నా కలిపి చదవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మామూలుగా దీని పని ఏమంటే ఆగడానికి వస్తుంది ఓకేనా తర్వాత మీమ్ మీమ్ గుర్తును వక్ఫె లాజిమ్ అంటారు వక్ఫె లాజిమ్ అంటే ఖచ్చితంగా ఆగాలి ఇక్కడ తప్పనిసరి ఆగాలి మీమ్ మీమ్ గుర్తు ఎక్కడైనా వచ్చింది అంటే అంటే అదే ఆయతుల మధ్యలో ఆయత్ పైన కానీ మీమ్ గుర్తు వచ్చిందంటే ఇంకా ఆగాలి ఇంకా వేరే ఆప్షనే లేదు ఓకేనా ఓకే జీమ్ ఈ గుర్తును వక్ఫే జాయిజ్ అంటారు ఇక్కడ ఆగడం మంచిది కలిపి చదవాలన్న కలిపి చదివినా తప్పులేదు స్వాద్ ఇక్కడ కలిపి చదవాలి కానీ శ్వాస చాలక ఆగితే తప్పులేదు కాఫ్ ఇక్కడ ఆగరాదు మామూలుగా ఈ కాఫ్ వస్తే ఇక్కడ ఆగరాదు స్వల్ ఇక్కడ ఆగడం మంచిది తర్వాత ఈ ఈ ఈ హార్ట్ ఉల్టా హార్ట్ షేప్ ఉంది కదా ఇది ఉర్దూలో 5 ఇలా ఉంటుంది ఈ గుర్తు కూడా ఆయత్ కి సమానం అంటే ఆయత్ లో ఏం చేస్తారో ఈ గుర్తులో కూడా సేమ్ అదే చేయాలి తా ఈ గుర్తును వక్ఫే ముత్లక్ అంటారు ఇక్కడ కూడా ఆగాలి కానీ ఇంకా ఆయత్ పూర్తి కాలేదు అని గుర్తుంచుకోవాలి అంటే తా వచ్చిందంటే ఇక్కడ ఆగాలి బట్ ఏమంటే ఆయత్ అనేది అక్కడ పూర్తి అవ్వదు జా ఇక్కడ ఆగడం మంచిది సొలే ఇక్కడ కలిపి చదవడం మంచిది కిఫ్ దీని అర్థం ఆగండి అని ఓకేనా సీన్ యా సక్తా సీన్ వచ్చినా లేకపోతే సక్తా వచ్చినా ఇక్కడ కొంచెం ఆగి చదవాలి కానీ శ్వాస విడవకూడదు కల్లబల్ వాన కల్లబల్ వాన ఆగుతున్నాం బట్ ఏమంటే శ్వాస అనేది విడవట్లేదు ఓకేనా సేమ్ వక్ఫా ఇక్కడ సక్తా కంటే కొంచెం ఎక్కువసేపు ఆగి చదవాలి చెప్తాను నేను చెప్తాను మిసాల్ వచ్చినప్పుడు మీకు క్లియర్ అవుతుంది అందుకు నేను ఎదురుకెళ్తున్నాను వక్ఫా ఇక్కడ సక్తా కంటే కొంచెం ఎక్కువ సేపు ఆగి చదవాలి కానీ శ్వాస విడవరాదు సీనియా సక్తా ఇక్కడ కొంచెం ఆగి చదవాలి కానీ శ్వాస విడవకూడదు ఎలాగంటే కల్లబల్ రాన బల్ రాన అని శ్వాస అయితే విడవట్లేదు కల్లబల్ రాన జస్ట్ అట్లా ఆగాలి అంతే ఓకేనా వక్ఫా ఇక్కడ కూడా సక్తా కంటే కొంచెం ఎక్కువసేపు ఆగి చదవాలి కానీ సేమ్ శ్వాస విడవరాదు దీంట్లో కూడా ఇది దీనికి ఉదాహరణ వచ్చినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఓకేనా అలాగే గురు ఓకే లామలిఫ్ ఈ గుర్తు కొన్నిసార్లు ఆయత్ మధ్యలో వస్తుంది ఆయత్ మధ్యలో వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆగకూడదు తప్పకుండా కలిపి చదవాలి ఆగితే అర్థం మారిపోతుంది ఒక్కొక్కసారి ఈ గుర్తు ఆయత్ పూర్తి అయిన తర్వాత వస్తుంది ఆయత్ పూర్తి అయిన తర్వాత వస్తే ఆగినను లేదా కలిపి చదివినను తప్పులేదు ఈ గుర్తు ఏదైతే ఉందో ఆయత్ మధ్యలో వస్తే ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలి ఆగకుండా కలిపి చదవాలి ఆయత్ చివరిలో వస్తే మాత్రం అక్కడ ఏమంటే మన ఇష్టం మేము కలిపి అయినా చదవచ్చు ఆగి అయినా ఉండదు ఓకే ఓకే కాఫ్ కాఫ్ అంటే మునపటి అంటే వెనకపోయిన ఆయత్ నందు ఏ నిబంధన వచ్చినదో అదే నిబంధన ఇక్కడ కూడా అని అర్థం ఇప్పుడు ఉదాహరణకి కాఫ్ వచ్చింది కాఫ్ కంటే ముందు ఏదన్నా
వచ్చి ఉంటుంది. ఉదాహరణకి సొల్ వచ్చింది, కాఫ్ వచ్చింది, సాద్ వచ్చింది. కాఫ్ పైన ఏం చేస్తామో దీనిపైన కూడా అదే చేయాలి. అంటే అలాగే గురుగారు. ఈ గుర్తు కంటే ముందు ఏ గుర్తు వస్తుందో ఆ గుర్తులో ఏం చేయాలో ఈ గుర్తులో అదే చేయాలి. ఓకే. ఓకే గురుగారు. ఈ మూడు చుక్కలు చూడండి. ఈ మ అంటారు దీన్ని. 3 చుక్కలు. ఈ 3 చుక్కలు ఎక్కడొచ్చినా 2 సార్లు వస్తాయి. ఈ 3 చుక్కలు ఆయత్లో 2 చోట్ల రాయబడి ఉంటాయి. మొదటి గుర్తు దగ్గర కలుపుకొని చదివితే రెండో గుర్తు దగ్గర ఆగాలి. ఒకవేళ మొదటి గుర్తు దగ్గర ఆగితే రెండో గుర్తు దగ్గర కలుపుకొని చదవాలి. ఉదాహరణకి ఓకే. మీరు ఇక్కడ చూడొచ్చు. ఎక్కడ? ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి. గుర్తు 2 చోట్ల వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చిందా? ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ కాఫ్ ఉంది గురుగారు. అదేనా? లేదు. బిఇద్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్ తర్వాత రావట్లేదు గురుగారు. స్క్రీన్ రావట్లేదా? ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు వస్తుంది. బిఇద్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్ తర్వాత ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే బిఇద్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్ అని ఆగిపోతే ఇక్కడ ఆగకూడదు. సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్ అని ఇక్కడ కలుపుకొని చదవాలి. లేదు, ఇక్కడ కలుపుకొని చదువుతున్నారు. బిఇద్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్రిన్ సలాం హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్ ఇలా. ఓకేనా? ఒక చోట ఆగితే రెండో చోట ఆగకూడదు. అట్లా. ఇది అయిపోయిందా? తర్వాత చూడండి. తర్వాత సక్తా గాని వక్ఫా గాని ఎలా చేయాలంటే చూడండి. ఇక్కడ సక్తా ఉంది. కల్లా బల్ వాన కల్లా బల్ వాన. నేను జస్ట్ ఆగుతున్నాను కానీ శ్వాస విడవట్లేదు. కల్లా బల్ వాన అనట్లేదు. కల్లా బల్ వాన వకీల మన్ రాక్ వకీల మన్ రాక్. ఇది సక్తా. వక్ఫా కూడా సేమ్ ఇట్లే, కాకపోతే ఇంకొంచెం ఎక్కువ ఆగాలి. వక్ఫాలో శ్వాస విడవకుండా ఇంకొంచెం ఎక్కువగా ఆగాలి. ఇంకంతే. ఇంకా దీంట్లో చివరిగా ఒక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ అన్నిట్లో మనకు ముఖ్యమైనవి రెండే. ఒకటి ఏమిటంటే మీమ్ గుర్తు వస్తే ఖచ్చితంగా ఆగాలి. ఇది మర్చిపోకండి. ఇంకా అవన్నీ కూడా ఎట్లయినా నడుస్తుంది, కానీ మీమ్ దగ్గర ఖచ్చితంగా ఆగాలి. ఒకటి. రెండోది ఏమిటంటే లామలిఫ్ ఆయత్ మధ్యలో వస్తే కూడా ఖచ్చితంగా కలుపుకొని చదవాలి, ఆగకూడదు. ఈ రెండు బాగా పెట్టుకోండి. ఇంకా అన్ని కూడా ఈజీగానే ఉన్నాయి. ఓకేనా? ఇది వచ్చేసి లెసన్ నెంబర్ 26 కంప్లీట్ గా నేను మీకు చదివించేశాను. ఈ గుర్తులన్నీ కూడా గుర్తు పెట్టుకోండి బాగా. ఇక్కడికి లెసన్ నెంబర్ 26 కంప్లీట్. రైట్. ఓకే. జజాకుముల్లాహ్. అస్సలాము అలైకుం.